1000 వాళ్ళ సినిమా 1000 షోస్లో 1000 crore రావాలి. ఈయన కష్టం వల్లే, ఈయన ఇన్స్పిరేషన్ తీసుకునే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానండి. 1000 వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినప్పటికీ కూడా సార్ ఇక్కడ అటెండ్ అయిన తర్వాత ఒకటే మాట చెప్పారు, ట్రై చేసి ఓడిపోవడం నాకు నచ్చదు. మా డ్రీమ్ బాయ్ అమిత్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా, ఆ డ్రీమ్ బాయ్ కి అమిత్ గారికి అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. కొరియోగ్రాఫర్స్ బాలు గారు అండ్ సూర్య గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని నాకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఫిక్స్ అయిపోయాను, ఇంకా హీరో అయిపోదామని. అందరికీ నమస్కారం. సో సినిమా గురించి అన్నీ అఫ్జల్ గారు చెప్పేశారు అండ్ మనం ట్రైలర్ కూడా చూసాం. సో హీరో అమిత్ గురించి ఇంకా మనం చెప్పాల్సింది ఏం లేదు, అన్ని క్వాలిటీస్ అన్నీ ప్యాక్డ్ కాంబో ప్యాక్ హీరో రెడీగా ఉన్నారు. సో అన్ని టాలెంట్ చూపించేశారు. ఈ సినిమా అంతా బాగానే ఉందండి, రిలీజ్ అవుతుంది. మనం ఎట్లా పెళ్ళికి వెళ్తే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద అక్షంతలు వేస్తాం, అదే మాదిరిగా మీరందరూ ఆశీర్వాదాలు ఈ సినిమా మీద వేయాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. 1000 వాళ్ళ సినిమా 1000 షోస్లో 1000 crore రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ పిక్చర్లో అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నవిత తెలుగు రాదు, సో మేనేజ్ చేయండి. థ్యాంక్ యూ మై డైరెక్టర్ సార్ అఫ్జల్ సార్, థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ ఈ కోసం ఆపర్చునిటీ. మై ప్రొడ్యూసర్ షారుఖ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మై కో స్టార్ అమిత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ బాలు మాస్టర్ ఫర్ supporting us. Thank you entire team 1000 వాళ్ళ. మా నాన్నగారి విజయం అండి. సో ఈయన కష్టం వల్లే, ఈయన ఇన్స్పిరేషన్ తీసుకునే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానండి. సో నాకు ఒక చిన్న బాధ ఉండేదండి, ఒకవేళ నేను గనక హీరోని కాకపోయి ఉంటే నేను రేపొద్దున మా పిల్లలకి నేను సినిమా ఇండస్ట్రీలో ట్రై చేశాను అవ్వలేకపోయానని మాత్రం చెప్పుకునేవాడిని కాదు సార్. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ట్రై చేసి ఓడిపోవడం నాకు నచ్చదు. కావాలని నేను ట్రై చేయలేదు, నాకు అసలు సినిమా ఇండస్ట్రీనే తెలియదని చెప్పి అనుకుంటాను, కానీ ఏదో బిజినెస్ ఏదో జాబ్ చేసుకుంటాను, కానీ ట్రై చేసి ఓడిపోవడం నాకు తెలియదండి. సో సాధించాలి, ఎలాగైనా నెగ్గాలి, నిలబడాలి అని చెప్పే నేను ఈరోజు ఇక్కడికి వచ్చానండి. ఏ రోజైతే నేను ఇండస్ట్రీలో నేను హీరోగా అవ్వాలి అని అనుకున్నానో ఆ రోజే డిసైడ్ అయిపోయాను, ఫిక్స్ అయిపోయాను, ఇంకా హీరో అయిపోదామని. సో ఆ దేవుడి దయ వల్ల, పైనున్న మా పెద్దల ఆశీర్వాదాల వల్ల ఈరోజు నేను హీరో అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. ఈ 1000 వాళ్ళ మూవీ చేద్దాం అనేసి మేము స్టార్ట్ చేసామండి. ఈ 1000 వాళ్ళ మూవీ స్టోరీ మొత్తం మా బ్రదర్దే. మా బ్రదరు లైన్ క్రియేట్ చేసి దీన్ని గౌస్ గారు డెవలప్ చేశారు, మాటలు కూర్చారు. దీనికి డైరెక్టర్ గారు అఫ్జల్ గారు చాలా బాగా తీశారు. మన డిఓపి గారు చందు గారు ఇక్కడే ఉన్నారనుకుంటా, లేరా? డిఓపి చందు గారు మంచి ఫ్రేమ్స్ పెట్టారు, ప్రతి షాట్ కూడా బాగా వచ్చింది. మేము అవుట్పుట్ చేసాం కాబట్టి, మేము చూసాం కాబట్టి నేను చెప్తున్నాను. మేము ప్రతిదీ దగ్గరుండి చేయించుకున్నాం. ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా చాలా బాగా వచ్చిందండి. 1000 వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను ఇక్కడికి రాలేకపోయారండి. తలపతి విజయ్ షూట్లో ఉన్నారు, ముఖ్తార్ ఖాన్ గారు. సో ఆయన పొద్దున్న ఫోన్ చేసి రాలేకపోతున్నానని చెప్పి చాలా బాధపడ్డారు. సో ఆయన సినిమాలో చాలా మంచి పాత్ర చేశారండి. సో ఈ సినిమా చూసిన తర్వాత ఆయన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. అండ్ ఇక్కడికి రాలేకపోయిన ఇంకొక నటుడు నంది అవార్డు గ్రహీత పిల్లా ప్రసాద్ గారు. సో పిల్లా ప్రసాద్ గారు కూడా ఒక ఫంక్షన్ ఉండి వైజాగ్ వెళ్ళారండి. సో ఆయన కూడా రాలేక ఒక వీడియో బయట పంపించారు, అది మీరు చూసారు ఇందాక. అండ్ సుమన్ గారు సార్, ఈ సినిమాలో మీరు చేసిన పాత్ర చాలా వైవిధ్యం సార్. అంటే రీసెంట్ టైమ్స్లో మీరు చేసిన సినిమాలన్నింటిలోనూ ఇది కొంచెం ఒక కొత్త రకం పాత్ర. మీకు నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఒక లాహిర్లో ఆ టైప్ రోల్ అంటే సార్ చాలా రోజుల తర్వాత నవ్విస్తారండి. ఇట్స్ లైక్ ఏ బ్లాక్ కామెడీ అనమాట. సో సీన్ సీరియస్గా ఉంటుంది, కానీ ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఖచ్చితంగా మనం నవ్వుతాం. ఎందుకంటే
ఆ క్యారెక్టర్ అలాంటిది అనమాట. సో అది పండించడం అంత ఈజీ కాదు, దాన్ని ఇట్స్ జస్ట్ కేక్ వాక్ లాగా చేశారు సార్. సో సార్ మీతో వర్క్ చేయడం నాకు ఇట్స్ ఎ మెమరీ సార్.